మేము ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన కథ, ఇప్పుడు అంతరిస్తున్న కథ బుర్ర కథను చెప్పబోతున్నాము. జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము. చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. తిరులనిచ్చెడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా. శత్రు వినాశము చేసేడి దుర్గా జయము నీయవమ్మా. తరికిత జంతరిత్త. అన్న, ఈరోజు ఏ కథ చెబుతున్నావు? ఏదో ఏదో కాదురా, నలమహారాజు కథ, పాండవుల కౌరవుల కథ, రామ కథ, లవకుశల కథ, మరాఠీల కథ, సీతమ్మ కష్టాలు. ఏందక్క, ఈ కథలన్నీ పాట కథలు అయిపోయానే కదా, కొత్త కథ చెప్పరాదు? ఏందిరా, పాత అంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు, వెండి పల్లాలు, బంగారు గొలుసులు అన్ని తీసి పడేస్తావా? ప్రతి ఒడికి ఫ్యాషన్ అయిపోయింది. పాతలేందే కొత్త ఎక్కడిరా తిక్క సందాసి. ఇప్పుడు కొత్త కొత్త అని అంటున్నారే కానీ కొత్త పాతల నుంచే కదా పుట్టింది. అరే, నేను ఏమన్నానని కరెంట్ సోదరినే కాకిలాగా అట్లా అరుస్తావు? పాత అంటే రోతని నేను అన్నానా? కాలం మారిన మనం ఇంకా పాతలోనే బతుకుతున్నాం. ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా? బస్సులు రైలు కొత్తవని మన బెడ్ల బండి మీదనే ప్రయాణిస్తున్నామా? ఓ తమ్ముడు, చెల్లి, మీరిట్లా అనవసరంగా కొట్లాడుకొని రసాభాస చెయ్యకండి. తమ్ముడు అన్నట్లు ఈ రోజు మనం కొత్త కథని చెప్పుకుందాం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ సీతా ఇష్టాలు. ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. చదువు సెందలో పేరు పొందిన చొక్క నమ్మ కథరా. ఓటమి నెరుగక పోరాడే ఒక వీర బాల కథరా. 10 మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కథరా. తరికిత జంతరిత్త. ఇంతకు ఎవరా పైడి బొమ్మ? ఏమా కదా? అయ్యల్లారా అమ్మల్లారా, శ్రీలు విలసిల్లిన భారత భూమిలో రాజనాలు పండే నేల తెలుగు నేల. ఆ తెలుగు నేల రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెల్లో శివయ్య, గౌరమ్మ అనే ఒక పేద దంపతులు ఉండేవారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్లకు మరొక పిల్లవాడు పుట్టాడు. సంతానాన్ని ఇక్కడితో ఆపేద్దామా వద్దా అని మదన పడుతుండగానే మరొక కూతురు పుట్టింది. ఆలస్యం అమృతం విషయం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూస్తావా ముయ్యవా? నోరు మూసుకునే కాలం పోయిందక్క. ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచోడు. తర్వాత కథ వినండి. పూట గడవని తల్లిదండ్రులకు పాటులెక్కువాయే. పంటలు పండగ పొట్ట నిండక కష్టం ఎక్కువాయే. కుటుంబ భారం కుంగదీయగా తల్లడిల్లినారు. భార్యాభర్త కూలినాలితో బతుకు నీర్చినారు. తరికిత జంతరిత్త. ఇంతకు సీత బడికి పోయిందా లేదా? లేదు చెల్లెలా, అమ్మా నాయన పనిలోకి పోతే తమ్ముణ్ణి చెల్లెల్ని ఆడపించడానికే ఆమె అంకితం అయిపోయింది. పిల్లలు బడిలో పెద్దలు పనిలో అనే సంగతి వాళ్ళకు తెలీదా అన్న? 16 లోపు పిల్లలను పనిలో పెట్టద్దు అనే చట్టాన్ని వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యతో అనుకున్నంత కాలం పరిస్థితిలో మార్పు రాదురా తమ్ముడు. ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదన్నా? ఏమేం పనులు చేసేదంటే ఇంటి పనులనే చేసేరా. వంట పని నేర్చేరా. పీడిలెన్నో చుట్టేరా. పత్తి చేలకే పోయేరా. కొవ్వొత్తుల బతుకాయరా. వినరా సోదర చదువుల తల్లి దీన గాథయకుడు, దిన పేద గాథయకుడు. తరికిత జంతరిత్త. తర్వాత ఏమైందన్నా? ఇంకేం జరుగుతుంది? 4 రాళ్ళు సంపాదించిన తర్వాత ఆడలతోనే పిల్లనెత్తిన నీళ్లు పోసి పెళ్లి చేసి ఉంటారు. నిజంగా అది జరిగితే మన కథకు ఏమీ అర్థం లేదురా తమ్ముడు. ఆ ఊరికి శ్రావణి అనే ఒక కొత్త టీచర్ వచ్చింది. నీ పిచ్చి గాని, టీచర్లు చదువు చెప్తారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకొని చెప్పిన వలన వినేవాళ్ళు ఉంటారా? విన్న మార్పు సాధ్యం అవుతుందా?
తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో టీచర్లు పాఠాలతో పాటు మంచి మంచి కథలు సూక్తులు చెప్తారు, ఆటలాడిస్తారు, పాటలు పాడిస్తారు. బడి పిల్లలని తమ సొంత బిడ్డలా పట్టించుకుంటారు. అవును తమ్ముడు, శ్రావణి కూడా అటువంటి టీచరే. ఆ ఊరికి రాగానే ముందుగా చేసిన పని బడి ఈడున్న పిల్లలు ఎవరెవరో బడికి వస్తారో రారో అని తెలుసుకోవడం. అట్లా తెలుసుకొని ఒక్కొక్క ఇంటికి వెళుతూ ఆమె శివయ్య వారింటికి కూడా వెళ్ళింది. అది గమనించిన గౌరమ్మ సీతను ఇంట్లో దాచిపెట్టి మా ఇంట్లో అట్లాంటి వారు ఎవరు లేదని చెప్పిందా? నువ్వు అతిగా ఊహించకు, అన్న చెప్పేది విను. రాజు ఊహించింది నిజమే. గౌరమ్మ సీతను దాచిపెట్టింది. అయ్యా, అప్పుడు ఏమైంది? శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది. ఏమని? ఎన్నో జన్మల పుణ్యఫలమిది మానవ జన్మము, అది మానవ జన్మము, అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము, అవును పుట్టుక శ్రేష్టము, సహనము స్నేహము ప్రేమ భావము ఆమె గొప్పతనము, అది ఆమె గొప్పతనము, ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి, బహు చక్కగా పెంచాలి, అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు, అవును అభ్యున్నతి పొందు, అట్టి బాలికల అణచిపెట్టుట అన్యాయం మగును, అంతే అన్యాయం మగ్గును. తరికిత జంతరిత్త. ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు, వాళ్ళని అణిచిపెట్టడం మహాపాపం అంటున్నావు, బాగానే ఉంది. కానీ అట్లాంటి 4 పేర్లు చెప్పన్నా? ఎలా? రుద్రమ్మాదేవి చూడరా, సై శత్రులను చెండాదెరా, సై సరోజిని నా యుండురా, సై స్వరాజ్య సమరం చేసిరా, సై సంగం లక్ష్మీ బాయిరా, సై బాలలను బాగు పరిచరా, సై అచ్చమాంబను చూడరా, సై మహిళల మార్గం దిద్దెరా, సై కల్పన చావ్లా చూడరా, సై అంతరిక్షమునకు ఎగిరెరా, సై సునీత విలియం చూడరా, సై పరిశోధనలెన్నో చేసెరా, సై అన్ని రంగములలోన మహిళలు ఆదర్శంగా నిలిచారు, బలానంటి బలి తమ్ముడా, సై మేలు బలానోయ్ తందానా, తరికిత జంతరిత్త. అన్నా అన్నా, ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా. ఆ మాటలన్నీ లోపల నుంచి వింటున్న సీత బయటకు వచ్చి తాను కూడా చదువుకుంటానని చెప్పింది. అంతేలేండి, అందరు మా చిన్నక్కలా ఉంటారా? అంటే నువ్వు రాజకన్నా గొప్పదానం అక్క. ఈ కథగా నీ సంగతి చెప్తా. సరే, మీరు తర్వాత కొట్టుకోవచ్చు, ముందు కథ వినండి. సీత ఎట్లా చదువుకుందయ్యా అంటే, అక్షరమాల నేర్చేరా, సై తెలుగును చక్కగా చదివేరా, సై ఎక్కాలన్నీ నేర్చేరా, సై లెక్కలు చక్కగా చేసేరా, సై పరిసరాల విజ్ఞానము సై పక్కాగా గ్రహించెరా, సై ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేదు తనకు, తందాన తాన అందరిలోనూ అన్నిటికన్నా ముందు నిలిచెదుగకు, తందాన తాన తరికిత. దాని తర్వాత సీతకు ఎదురు లేకుండా పోయింది. ఓహో, చాలా బాగుంది. తర్వాత కదా చెప్పన్నా? తర్వాత ఏముందిరా తమ్ముడు, పిల్లల చదువు కోసం స్త్రీలు మేలు చేసేందుకోసం నిరంతరం కృషి చేస్తుంది ఇప్పుడు మన సీతక్క. అవునా అన్న, సీత ఇష్టాలన్నావు కదా, అవేవో చెప్పవా? ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు భాయి, అరరే చూడరాదు బాయి, అన్నిటిలోనూ అవకాశాలను కల్పించాలోయి, చక్కగా కల్పించాలోయి, చదువులనైనా పదవులనైనా సమానమేనోయి, వాళ్ళు సమానమేనోయి, వాళ్ళల్లోని ప్రతిభను నీవు గౌరవించబోయి, తప్పక గౌరవించబోయి. తరికిత. చాలా బాగుందన్న. ఈ కథ వింటే నిజంగా ఎవరిలోనైనా మార్పు వస్తుంది. ఇటువంటి సీతక్కలు ఊరికి ఒక్కరున్నా ఈ దేశం తొందరగా బాగుపడుతుంది. విన్నారు కదా తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీరు కూడా ఈ సీతక్కను ఆదర్శంగా తీసుకొని తమను తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ కథ ముగించుదాం. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదములు.